వెంకటేశాయ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో పరమ పవిత్రమైన ఈ ప్రాతకాలంలో చక్కటి వాతావరణంలో ప్రతినిత్యం మనము పురాణాలను ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అందున ఈ జ్యేష్ఠ మాసంలో మత్స్య పురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసం యొక్క గొప్పతనం ఏమిటి అని ఒకసారి పరిశీలన చేసినట్లయితే, భవిష్యోత్తర పురాణంలో స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి ఋషులతో ఇలా చెబుతూ ఉన్నారు. విష్ణుర్వై సర్వదేవానాం జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి తథాయం సర్వమాసానాం జ్యేష్ఠ శ్రేష్ఠతమో మతః అని. అంటే వేదంలో కూడా అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమః అని, దేవతలలో అందరిలోనూ పరమశ్రేష్ఠుడెవరు, చివరకు పొందవలసిన స్థానమేది అంటే విష్ణు అని చెప్పారు. విష్ణు పరమదైవతం. అలాగే ఎందుకు ఆయన జ్యేష్ఠుడు, అందరికన్నా పెద్దవాడు, శ్రేష్ఠుడు, అందరికన్నా గొప్పవాడు. ప్రజాపతి, ఈ సృష్టి మొత్తానికి ఆయనే కారణము, ఈ సృష్టించేది కూడా ఆయనే. కాబట్టి ఆయన జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, ప్రజాపతి కనుక విష్ణు సర్వదేవానాం అందరి దేవతల్లోనూ ఆయన శ్రేష్ఠుడు. అలాగే ఈ మాసములన్నిటిలోనూ 12 మాసములలోనూ ఈ జ్యేష్ఠ మాసము అతి విస్తృతమైనది, పెద్దది, గొప్పది. ఎందుకు అంటే ఆపై శ్లోకంలో ఇలా చెబుతున్నారు. సర్వేపి వాసరాయస్య శ్రేష్ఠా వై పర్వసదృశాః అత సర్వేషు లోకేషు శ్రేష్ఠో మాసోభిధీయతే. మిగతా మాసాలలో ఆదివారం గొప్పమని కావచ్చు, లేకపోతే సోమవారం గొప్పది కావచ్చు, లేకపోతే శుక్రవారం గొప్పది కావచ్చు, ఏదో ఒక వారానికి లేక ఏదో ఒక తిథికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ జ్యేష్ఠ మాసంలో ఉండే ప్రతిరోజు ప్రతి వారము కూడా పర్వ సదృశం, పండుగ లాంటిది. పర్వము అంటే ఆ సమయంలో కనుక అనుష్ఠానం చేసినట్లయితే దానికి విస్తృతమైన ఫలితాలు శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఏ రోజు ఏ సమయంలో ఏ అనుష్ఠానం చేసినా దానికి గొప్ప ఫలితాలు ఉంటాయి. కనుక ఈ జ్యేష్ఠ మాసం చాలా గొప్పది అని స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి ఋషులకు బోధించారు. అటువంటి ఈ గొప్ప మాసంలో, జ్యేష్ఠ మాసంలో మనం మత్స్య పురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. పురాణం అంటే ఏమిటి? ఆ పురాణాలను మనం ఎందుకు అధ్యయనం చేయాలి అంటే ఎందుకు చదవాలి, ఎందుకు తెలుసుకోవాలి? ఆ పురాణాలను తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? అసలు ఈ పురాణాలకు ఉన్న ప్రామాణ్యం ఎంత? ఇటువంటి ప్రశ్నలు మనకు సహజంగా పుడుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే మనం ఈ పురాణాలను సావధానంగా పరిశీలన చేయాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఈ పురాణం అంటే ఏమిటి? ఈ పురాణ శబ్దానికి అనేక మంది పెద్దవాళ్ళు అనేక రకాల వ్యుత్పత్తులతో అనేక రకాలైన అర్థాలు చెప్పారు. వెరిసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని ప్రతిపాదించే గ్రంథ భాగానికి పురాణములని పేరు. ఈ పురాణాల్లో చెప్పబడిన అంశం అంటూ లేదు. సత్యమైన, నిత్యమైన, జ్ఞానమయమైన, ఆనందమయమైన అంటే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ గురించి తెలుపుతూ ఉంటాయి. ఆ పరమాత్మ యొక్క స్థితి ఎటువంటిది అని కూడా తెలుపుతూ ఉంటుంది. ఆ పరమాత్మ స్థితిని, ఆనంద స్థితిని, ఆనందానుభూతిని ఎలా పొందాలో, అక్కడ ఎటువంటి సాధనలు చేయాలి, ఆ సాధనా మార్గాలను చెబుతూ ఉంటాయి. ఆ సాధనా మార్గంలో ఎవరెవరు ఏ విధంగా ప్రయత్నం చేశారు, వాళ్ళ సాధనలలో ఎటువంటి అడ్డంకుల్ని వాళ్ళు పొందారు, ఆ అడ్డంకులను వాళ్ళు ఎలా అధిగమించారు, ఇటువంటి అన్ని విషయాలన్నీ కథారూపంగా, మహర్షుల కథ రూపంలో అక్కడక్కడ పురాణాల్లో ప్రస్తావింపబడి ఉన్నాయి. ఇదేదో ఉత్తమ సాధకులు అనుకుంటారేమో, మనబోటి వాళ్లకు కూడా వ్రతాలను, ఉపాసనను కూడా ఈ గ్రంథంలో చెప్పబడుతుంటుంది. అంటే నిర్గుణోపాసన ఒక పక్క చెబుతూ సగుణోపాసన కూడా విస్తారంగా చెబుతూ ఉంది. కఠినమైన నియమాలతో కూడిన ఉపాసనా విధానాన్ని ఒక పక్క చెబుతూ
సాధారణంగా ఆయా రోజుల్లో అంటే సహజంగా చంచల స్వభావం కలిగిన మనం రోజు ఆ పరమాత్మ యందు దృఢంగా మనస్సును నిలపలేం కాబట్టి ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఇటువంటి రూపాన్ని నిరంతరంగా ధ్యానం చేయండి అనే ఉద్దేశ్యంతో విశేషమైనటువంటి వ్రతాలను పూజలను ఈ పురాణాలు అక్కడక్కడ బోధిస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా మానవ జీవనానికి అవసరమైనటువంటి ధర్మాలను బోధిస్తూ ఉంది. అసలు ఈ మనిషి అన్నవాడు సుఖంగా ప్రశాంతంగా జీవించడానికి ఎటువంటి పనులు చేయాలి, అతను పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా ఏ సమయంలో ఎటువంటి కర్తవ్యాలను బోధించాలి అనే ధర్మబోధలు ఒక పక్క చేస్తూ అతని యొక్క శారీరకమైన వ్యవస్థ మానసికమైన వ్యవస్థ ఎట్లా ఉండాలి అనే బోధన కూడా ఈ పురాణాలు ఆయా సందర్భాల్లో చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనిషికి విజ్ఞానాన్ని ఈ పురాణాలు బోధిస్తున్నాయి. ఇదేదో ఆధ్యాత్మికమైన గ్రంథ భాగం అనుకుంటే అది పొరపాటే. మనిషికి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఒక పక్క బోధిస్తూ మనిషికి ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఈ పురాణాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఖగోళ విజ్ఞానం ఈ పురాణాలు అక్కడక్కడ ప్రస్తావింపబడుతూ ఉంటూ ఉంటాయి. ఖగోళంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్వభావం ఏమిటి, ఎంత వేగంగా ఉన్నాయి, ఎటువంటి దిశలో అవి ప్రయాణిస్తూ ఉన్నాయి, ఈ విధంగా చెబుతూ ఉంటాయి. ఇదే సందర్భంలో సంఖ్యాశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము ఆయా సందర్భాల్లో బోధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పర్యావరణ విజ్ఞానం కూడా ఈ పురాణాల్లో మనకి కనిపిస్తుంది. ఏ ఏ వాతావరణంలో ఎటువంటి స్వభావాలు మనిషికి కలుగుతూ ఉంటాయి, వృక్షాలు ఏ విధంగా ఉంటాయి, ఆయా సందర్భంలో మనిషి ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతాడో, దౌర్భాగ్యవశం చేత ఎటువంటి అనారోగ్యాన్ని పొందుతాడు, ఆ అనారోగ్య వారణమైన ఔషధులు ఏమిటి, ఈ పర్యావరణ విజ్ఞానాన్ని ఒక పక్క బోధిస్తూ దాంతోనే ఆయుర్వేద విజ్ఞానాన్ని అంటే వైద్య విజ్ఞానాన్ని కూడా మనకి ఈ పురాణాలు బోధిస్తూ ఉంటాయి. అలాగే క్షేత్ర మాహాత్మ్యాలను బోధిస్తూ ఈ భూగోళిక విజ్ఞానాన్ని కూడా మనకి బోధిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయా దృష్టికోణంతో ఆయా పరిశోధనలు జరిపినట్లయితే ఆయా విషయాలు స్పష్టంగా సహేతుకంగా మనకి ప్రస్ఫుటంగా బోధింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పురాణాలన్నీ కూడా ఎందుకు చదవాలి అంటే సమగ్రమైన విజ్ఞానం కొరకు. మనకి సమగ్రమైన విజ్ఞానం పొందడం దుర్లభం కాబట్టి ఏ అంశాన్నైతే మనం తెలుసుకోదలుచుకున్నామో ఆ విషయాలను ఈ పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా మనం ప్రాక్టికల్స్గా ట్రై చేసినట్లయితే అది మనకి నిరూపణమవుతాయి కాబట్టి ఈ పురాణంలో ప్రమాణములే. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి ప్రతి విషయాలని బోధించేది కనుక ఈ పురాణములు మనం అధ్యయనం చేయాలి. విపులమైన విజ్ఞానం కోసం ఈ పురాణాలను మనం తెలుసుకోవాలి. ఇవి కనుక సహేతుకంగా నిరూపింపబడుతున్నాయి కాబట్టి ఈ పురాణములు ప్రమాణములే. ఇంతవరకు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సరే, ఇవన్నీ కూడా వేదములే ఉన్నాయి కదా. మనకి వేదములు పరమ ప్రమాణములు అందరూ చెబుతూ ఉంటారు. వేదోఖిలో ధర్మం మూలం, ఈ ప్రపంచానికి వేదమే పరమ ప్రధానము అని పెద్దలందరూ చెబుతూ ఉంటారు. మనం కూడా దాన్ని దృఢంగా నమ్ముతూ ఉంటాం, నమ్మి తీరవలసిందే కూడా. సరే, వేదంలో ఏముంటుంది అంటే ఆ వేద విచారణ చేసినప్పుడు వేదైతీది వేద సమగ్రమైన విజ్ఞానాన్ని బోధించేది. అంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని బోధించేది కనుక మనం ఏవైతే పురాణాల్లో తెలుస్తాయి అనుకున్నామో ఆ మొత్తం విజ్ఞానం కూడా ఏ వేదముల ద్వారా తెలుస్తాయి కాబట్టి వేదం పరమ ప్రమాణము అని మనం నమ్మి తీరుతున్నాం. మరి వేదములే ఉన్నాయి కదా, మరి పురాణములు ఎందుకు అంటే పరమాత్మ అవ్యాజ కరుణామూర్తి, పరమ దయామయుడు. ప్రతి ఒక్కరికి కూడా ఆ వేదము యొక్క అర్థం తెలియాలి అనే దయగలిగిన వాడు. అందుకనే వేదములు సృష్టించేటప్పుడు వేదములతో పాటు పురాణమును కూడా సృష్టించాడు. ఈ పురాణములు వ్యాస మహర్షితో ఆరంభం అవ్వలేదు. సృష్టి మొదటి నుంచి పురాణములు ఉన్నాయి. ఈ వ్యాస మహర్షి మరొక సందర్భంలో అయిన చరిత్ర చెప్పుకుందాం. ఈ వ్యాస మహర్షి సంకలనం చేశారు. ఆ రోజుల్లో ఉండే పురాణాల అన్నిటినీ కూడా పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఒక వరుసలో పేర్చుకుంటూ వచ్చారు. మత్స్య పురాణం అంటే దాంట్లో మొత్తం మత్స్యావతార విషయాలు మాత్రమే ఉండవు. మత్స్యావతార విషయంతో ఆరంభమై అనేక విషయాలు ప్రతిపాదింపబడుతూ ఉంటాయి. అలాగే మార్కండేయ పురాణం అంటే మార్కండేయ మహర్షి జీవిత చరిత్ర మాత్రమే ఉండదు. మార్కండేయ మహర్షి విషయంతో ఆరంభమై అనేక విషయాలు ప్రస్తావింపబడుతూ ఉంటాయి. అవి లోకంలో సహజంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ పేర్లు వ్యాస మహర్షి పెట్టినట్లుగా పెద్దలు ఒప్పుకోరు.
సరే, ఈ పురాణాలు సృష్టి ఆరంభం నుంచే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ వేదంలో ఉండే విషయాలు ప్రతి జీవి కూడా అర్థం చేసుకోవాలి, సులభంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పరమాత్మ లోకంలోకి పురాణాలను ప్రవేశపెట్టాడు. ఈ విషయం మనం చెప్పుకున్నాం. ఎందుకు పెట్టుకోవలసింది అంటే, వేదములు కొన్ని చోట్ల సంక్లిష్టంగా సాంకేతిక భాషలో ఉంటాయి. వాటిని సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యపడదు. అంటే సాంగోపాంగాలను అధ్యయనం చేసినప్పటికీ కూడా ఏదైతే శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం, కల్ప అనే అంగాలు చెబుతారో ఆ అంగాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ వేదవాక్యాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు మనం ఈ మధ్య నక్షత్రేష్టిని పూర్తి చేసుకున్నాం ధర్మగిరి వేద పాఠశాలలో. అక్కడ ఉదాహరణకు అగ్నిర్వా కామేద అన్నాదో దేవా నాగస్యామితి స ఏతమగ్నేయ కృతికాభ్య పురోడాశమష్టాకపాలన్నిరవపత్ అని ఉంది. అంటే అన్నాదుడు అవ్వాలనే కోరిక కలిగిన యజమాని కృతికా నక్షత్రంతో కూడిన అగ్నికి అష్టాకపాలమైన పురోడాశంతో నిర్వపన చేయవలసి ఉంది అని ఆ వాక్యానికి అర్థం. నిర్వాపం అంటే ఏమిటి అంటే, ఈ నిర్వాపం అనే పదం ఇష్టి ప్రకరణంలో వాడతారు. సరే, ఇక్కడ ఇష్టి అనే ప్రస్తావన చేయలేదు, నిర్వాపం అనే పదప్రయోగమే చేశారు. ఆ పదం ద్వారా ఇష్టి నిర్వహించాలి అనే అర్థం వస్తుంది. సరే, ఇష్టి ఎట్లా చేయాలి, ఎక్కడైనా చెప్పబడిందా అంటే, వేదంలో ఆరంభం దగ్గర నుంచి వరుస క్రమంలో ఇష్టి ప్రకరణం చెప్పబడి లేదు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాధారణమైన మానవ మేధస్సుకి ఆ విషయాలు అంతపట్టవు. కాబట్టి పరమాత్మ యొక్క ప్రేరణతో మహోత్కటమైన తపశ్శక్తి కలిగిన మంత్రద్రష్టైన మహర్షులు తమ దివ్య జ్ఞానంతో ఆ వేదమంత్రాలను సమగ్రంగా పరిశీలన చేసి పరిశోధనలు జరిపి ఒక వరసను ఏర్పాటు చేశారు. వాటికే మనకు స్మృతి గ్రంథాలు అని పిలుస్తాం. ఈ స్మృతి గ్రంథాలు లేకపోతే కల్పసూత్రాలు. ఈ కల్పసూత్రాలను వాళ్ళు రచించారు. ఈ ఇషేత్వేద శాఖామాచ్చినత్తి అంటే ఇషేత్వ అనే ఒక మంత్రాన్ని చదువుతూ ఫలానా పని చేయాలి, మరొక మంత్రాన్ని చెబుతూ మరొక పని చేయాలి. ఈ విధంగా మహర్షులు ఒక వరుసను ఈ కల్పసూత్రాల ద్వారా బోధించారు. అంటే శ్రోత విషయం కాబట్టి అది శ్రోత్ర సూత్రాలు అని పిలవచ్చు. అలాగే మన షోడశ కర్మలను బోధించేదాన్ని గృహ్య సూత్రాలు అంటారు. ఈ మండల హోమకుండాదులు లేకపోతే మండప నిర్మాణము ఇత్యాది విషయాలు తెలిపే భాగానికి సుల్భ సూత్రము అని పిలుస్తుంటారు. ఇవన్నీ కల్పసూత్రాలే. ఈ కల్పసూత్రాలని చాలామంది మహర్షులు మనకు అనుగ్రహించారు. ఇవన్నీ కూడా మానవ మేధస్సుకి ఆ వేదమంత్రాల ద్వారా తెలియబడదు. కాబట్టి వేదార్థాన్ని మనకు తెలియడానికి మహర్షులు మనకు సూత్రాల ద్వారా అందించారు. ఇలాగే మనం పరమాత్మోపాసన విధానంలోకి వెళ్ళినట్లయితే బ్రహ్మసూత్రాలు, అలాగే వేదార్థ విచారణకు వచ్చినప్పుడు జైమిని సూత్రాలు, ఇలా అలాగే అశౌచాది నిర్ణయాలు వేదముల ద్వారా ఎక్కడ తెలియబడతాయి మనకి, ఏ సందర్భంలో ఎటువంటి అశౌచాన్ని మనం పట్టాలి, ఇవన్నీ కూడా ఈ ధర్మశాస్త్రాది గ్రంథాల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేదార్థాన్ని మనకు సులభంగా అర్థమవడం కోసం మహర్షులు కల్పించిన వ్యవస్థ. కొన్ని చోట్ల ఈ వేదముల ద్వారా కానీ లేక ఈ శాస్త్రముల ద్వారా ఈ సూత్రముల ద్వారా కొన్ని విషయాలు మనకు స్పష్టం అవ్వదు. అటువంటి విషయాలను ఈ పురాణాల ద్వారా తెలుసుకోండి అనే ఉద్దేశ్యంతో పరమాత్మ ఈ లోకంలోకి పురాణాలను ప్రవేశపెట్టాడు. ఎందుకు? ఏదో విధంగా సమగ్రమైన విజ్ఞానాన్ని, వాస్తవమైన విజ్ఞానాన్ని మనుషులు పొందుదురుగాక అని పరమాత్మ యొక్క సంకల్పం. ఆ ఉద్దేశ్యంతోనే ఎన్న దృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతౌ ఉభయోర్యన్న దృష్టం హి తత్పురాణే ప్రతీయతే. ఎన్న దృష్టం హి వేదేషు, వేదముల ద్వారా సులభంగా ఏది తెలియబడదో అదంతా తత్సర్వం లక్ష్యతే స్మృతౌ, స్మృతుల ద్వారా తెలుసుకోవచ్చు. ఉభయోర్యన్న దృష్టం హి, ఈ వేదముల ద్వారా కానీ లేకపోతే స్మృతి గ్రంథాల ద్వారా కానీ ఏవైతే విషయాలు మనకు సులభంగా స్పష్టంగా అర్థం కావో ఆ విషయాలన్నీ కూడా తత్పురాణే ప్రతీయతే, పురాణముల ద్వారా తెలుసుకోవచ్చు. ఏదో ఒక పురాణం చదివేస్తే సమగ్రమైన విజ్ఞానం వస్తుంది అనేది భ్రమే అవుతుంది. సమగ్రమైన పురాణాలను సావధాన చిత్తంతో పరిశీలించినట్లయితే ఈ పురాణముల యొక్క తత్వార్థములు మనకు సులభంగా మనస్సుకు హత్తుకునే విధంగా తెలుస్తాయి. మహర్షులు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరు.
వాళ్ళు లోకోపకారకంగానే చెప్తారు. చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. దాన్ని సురక్షితంగా మనం పరిశీలన చేసినట్లయితే మనకు ఆ విషయాలు బోధపడతాయి. ఇవన్నీ కూడా అంటే మనం నిందాక ఒక మాట చెప్పుకున్నాం, సమగ్రమైన వైదిక విజ్ఞానంతో పాటు లౌకిక విజ్ఞానం కూడా పురాణాల ద్వారా తెలుస్తాయి. అక్కడ కొన్ని చోట్ల ఉపమాన విషయంలో చెబుతుంటారు, ఈ విధంగా ఉంది కనుక అనే ఒక చిన్న మాటల ద్వారా ఆ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు వ్యాస మహర్షి ఈ పురాణముల యొక్క ప్రాధాన్యాన్ని మనం కొద్దిగా తెలుసుకున్నాం. విస్తారమైన విజ్ఞానం కొరకు పురాణాలను అధ్యయనం చేయాలి. వేదార్థాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం పురాణాలను అధ్యయనం చేయాలి అని కూడా చెప్పుకున్నాం. సరే, పురాణాలు ఎన్ని ఉన్నాయి అంటే వ్యాస మహర్షి సుమారు 54 పురాణాలను నిబంధన చేశారు. ఆయన అంటే రాశారు. 18 మహాపురాణాలని, 18 ఉపపురాణాలని, 18 ఔపపురాణాలని వెరసి 54 పురాణాలను రాశారు. ఈ పురాణాలన్నింటినీ లేక ప్రధానమైన అష్టాదశ పురాణాలని మహావిష్ణువు యొక్క ఆకృతిగా భావించినట్లయితే మనం ఈ రోజుల్లో ప్రస్తావన చేసుకున్నటువంటి ఈ మత్స్య పురాణం మేధాస్థానంగా చెప్పారు. అంటే మెదడు స్థానంగా, పరమాత్మ యొక్క మెదడు స్థానంగా ఈ మత్స్య పురాణం ఉంది అని చెప్పారు. అంత వైశిష్ట్యం ఈ మత్స్య పురాణంలో ఏముంది అంటే సృష్టి ప్రక్రియ ఉంది. మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఏ విధంగా పుడుతూ ఉన్నాడు, అతను ఏ విధంగా జీవిస్తున్నాడు, అతను ఏమవుతున్నాడు, అసలు ఆ మనిషి ఈ చక్రం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇది ఎవరు చెప్పారంటే సాక్షాత్ పరమాత్మ విష్ణుమూర్తే మత్స్య రూపాన్ని ధరించి, అంటే చాప రూపాన్ని ధరించి నీళ్ళల్లో ఉండి చెప్పాడు. మనం నీటి యొక్క గొప్పతనం ఒకానొక సందర్భంలో చెప్పుకున్నాం కూడా. నీటిని సంస్కృతంలో ప్రధానంగా జలం అని పిలుస్తుంటారు. అనేక పదాలు ఉన్నాయి. జనయతి ఇది జలం, ఏదైతే జీవింపజేస్తుందో అది నీరు. వేదంలో నీటిని పొగుడుతూ వేదం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని విశేషణాలు వేస్తుంది, అది మరొకరు ప్రయోగించలేరు. దాని యొక్క ఆ విశేషణాల వల్ల ఆ పదార్థం యొక్క తత్వం మనం తెలుసుకోవచ్చు. ఇమమ్మే వరుణశ్రుతిహవ అనే మంత్రంలో అహేడమానో వరుణేహ బోధ్యురుషుగం సమాన ఆయు ప్రమోషీ అని కనిపిస్తుంది. అహేడమాన అనే పదప్రయోగం అనే విశేషణం ఈ నీటికి వేదం బోధించింది, వేదం చెప్పింది. లోకంలో అనేక జంతుజాలాలు ఉంటాయి, అనేకమైన వస్తువులు ఉంటాయి. ప్రతి వస్తువు కూడా ప్రతిదాన్ని అంగీకరించాలని పొగడాలని నియమం లేదు. ఉదాహరణకు కొన్ని పక్షులు ఉంటాయి, ఆ పక్షులు పొగటిని ద్వేషిస్తాయి, కొన్ని పక్షులు రాత్రిని ద్వేషిస్తాయి. కానీ అలాగే కొన్ని జీవులు, ఈ మనుషులు కూడా కొంతమందిని ద్వేషిస్తారు, కొంతమందిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏ జీవి కూడా నీటిని ద్వేషించదు. కొంతమంది సూర్యుని ద్వేషిస్తారు, చంద్రుని ద్వేషిస్తారు, కానీ నీటిని మాత్రం ఎవరూ ద్వేషించరు. ప్రపంచంలో ఉండే ఏ జీవి కూడా నీటిని ద్వేషించదు. కాబట్టి ఆ నీరు అహేడమాన, ఏ జీవి చేత కూడా నివారింపదగని, ఏ జీవి కూడా వద్దనుకోని పదార్థం ఏది అంటే నీరు. అందుకనే ఇందుకు ఆ నీరు మానవ జీవనానికి లేకపోతే ఈ జీవనానికి ప్రధానమైనది, ప్రతి జీవి జీవనానికి ప్రధానమైనది. ఆ జీవనంలో ఉండేటువంటి పరమాత్మ మత్స్యం, చేప, ఆ నీటికి అటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఈ సృష్టి యుగమ క్రమాన్ని, అంటే ఈ సృష్టి ప్రారంభ స్థితి నుంచి ఈ సృష్టి స్థితి దాకా ఆ మనువు అనే వైవస్వత మనువుని అడ్డం పెట్టుకుని యావన్మానవాళికి పరమాత్మ బోధించాడు. ఈ విషయాన్ని సూతుడు మహర్షులకు బోధిస్తున్నట్టుగా ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. సూతమేకాంతమాసీనం నైమిషారణ్యవాసినః మునయో దీర్ఘసత్రాంతే ప్రప్రచ్ఛుర్దివ్య సంహితాం అని ఈ మత్స్యపురాణంలో మొదటి శ్లోకం. సూతుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన మహాజ్ఞాని. ఆయన ఉపదేశ రూపంగానే ఈ అష్టాదశ పురాణాలన్నీ మనకి లోకంలోకి ప్రవేశించాయి. ఒకసారి మహర్షులందరూ కూడా లోకక్షేమం కోసం సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారట నైమిషారణ్య క్షేత్రంలో. అక్కడ మధ్యలో పురోడాశ నిర్వపన కాలమో లేకపోతే
కొన్ని హోత అనేవాడు చదవలసిన మంత్రభాగం వచ్చినప్పుడు మిగతా ఋత్వికులకి తీరిక కాలం దొరుకుతుంది. ఆ సమయాన్ని వృథా పోనివ్వకుండా అక్కడ ఏకాంతంగా కూర్చున్నటువంటి జ్ఞాని అయినటువంటి సూతుడని ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఆ సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క తత్వాన్ని, ఆయన యొక్క చర్యలను గురించి చెప్పండి అని అడిగారు. ఆ సమయంలో ఆయన అంతఃప్రేరణానుసారం, పరమాత్మ యొక్క ప్రేరణానుసారం ఆ మహర్షులను ఉద్దేశించి ఈ సృష్టి ఉగమ క్రమాన్ని చెప్పాడు. ఒక చిన్న విషయాన్ని పరిశీలన చేసుకుందాం. మత్స్య పురాణంలో చెప్పిన సృష్టి ప్రక్రియకు మరొక పురాణంలో చెప్పిన, అంటే మార్కండేయ పురాణంలో చెప్పిన సృష్టి ప్రక్రియకు కించిత్ వైలక్షణ్యం ఉన్నది. సృష్టి ఒకే రకంగా జరుగుతుందా అంటే ఇంచుమించు ఒకే రకంగా జరుగుతుంది. అంటే బ్రహ్మగారి పొగలని ఒక కల్పం అని చెప్తూ ఉంటాం. ఆ కల్ప వ్యవస్థను మనం రాబోయే రోజుల్లో వివరంగా చెప్పుకుందాం. ధాతా యథా పూర్వమ కల్పేదు, వేదంలో కూడా ఈ వాక్యం కనిపిస్తుంది. మనకి ఏ విధంగా అయితే రోజు ఒకే రకంగా ఉంటుందో, ఈరోజు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ లేచే వరకు ఇంచుమించు రోజు ఎలా ఉంటుందో మరుసటి రోజు కూడా అలాగే ఉంటుంది. కించిత్ వైలక్షణ్యాలు ఉంటూ ఉంటాయి. ఏదైతే అత్యంత ప్రధానమో ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటాం, మిగతా విషయాలను మనం పట్టించుకోం. అలాగే ఈ బ్రహ్మగారి సృష్టిలో, ఈ కల్పాలలో విశేషమైన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలు మాత్రమే ఈ పురాణాల్లో, ఆయా పురాణాల్లో చెప్పబడుతూ ఉంటాయి. సందర్భం అర్థం చేసుకుంటే మనకి ఈ విషయం తేలికగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉద్భవించాడని, ఆ సూర్యమండలం నుంచే మిగతా యావత్ చరాచర ప్రపంచం ఆవిర్భవించిందని ఈ పురాణంలో ప్రస్తావింపబడి ఉంది. ఇక ఇటువంటి విషయాలను విస్తారంగా చెప్పిన తర్వాత, నిన్నటి వరకు మనం ఈ విషయాలను సుదీర్ఘంగా చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క సృష్టి ప్రక్రియ ఎట్లా ఉంది, అసలు లోకంలోకి జీవులు ఎలా ప్రవేశించారు, ఈ పితృదేవతలు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా నిన్నటి వరకు మనం కొద్దిగా దీర్ఘంగానే విచారణ చేసుకున్నాం. ఆ తరువాత ఈ పితృదేవతల నుంచి చంద్రవంశం ఆవిర్భవించింది అని కూడా మొన్నటి రోజు మనం అంటే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహంతో చంద్రవంశం ఆరంభమైంది అనే అంశాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇంతవరకు చంద్రుడు మనందరికీ తెలిసిన వారే. ఆ చంద్రుడు నుంచి బుధుడు ఆవిర్భవించాడని, ఆ బుధుడు నుంచి పురూరవుడు అనే మహారాజుకి 8 మంది సంతానం. దాంట్లో ఆయువు అనే ఆయనకి నహుషుడు అనే రాజు జన్మించాడు. ఆ నహుషుడు యొక్క కొడుకు యయాతి. ఈ యయాత్యుపాఖ్యానాన్ని మనం ఈనాటి నుంచి ప్రస్తావన చేసుకుందాం. ఎప్పుడైతే సృష్టి ప్రక్రియ విధానం మొత్తం పూర్తి చేసుకున్నారో సూత మహర్షి, ఆ తర్వాత మళ్ళీ ఆ మహర్షులు ఈ విధంగా ఆయన అడుగుతున్నారట. అన్యద్యయాది చరితం సూత విస్తరతో వద యస్మాత్ తత్పుణ్యమాయుష్యం అభినంద్యం సురాసురై. మహర్షులు వృథాగా ఏ పనులు చేయరు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళు ఒట్టి కబుర్లు చెప్పుకోరు, ప్రయోజనం లేని కబుర్లు వాళ్ళు మాట్లాడుకోరు. కాబట్టి సూతుని ఈ విధంగా అడుగుతున్నారు, ఓ సూత మహాశయ, యయాతి యొక్క చరిత్రను మాకు చెప్పు. ఎటువంటి యయాతి చరిత్ర అంటే, ఏ చరిత్ర వినడం వల్ల మనకి పుణ్యము వస్తుందో, ఆయుస్సు పెరుగుతుందో అటువంటి యయాతి చరిత్రను, పరమపుణ్యమైన యయాతి చరిత్రను మాకు బోధించు అని అడిగారు. అన్యద్యయాతి చరితం సూత విస్తరతో వద యస్మాత్ తత్పుణ్యమాయుష్యం అభినంద్యం సురాసురై. దేవతలు కూడా ఎవరి యొక్క చరిత్రను నెమరు వేసుకోవడానికి ఇష్టపడతారో అటువంటి యయాతి చరిత్రను మాకు చెప్పు అని. ఈ యయాతి చంద్రవంశంలో నహుషుడు అనే రాజు యొక్క కుమారుడు. అప్పుడు పరమ ప్రసన్న హృదయుడైనటువంటి ఈ సూత మహర్షి, సూత జ్ఞాని ఈ విధంగా చెప్పాడు. ఇదే ప్రశ్నను శతానీకుడు అనే ఒకతను శౌనక మహర్షిని అడిగాడు. శౌనక మహర్షికి అసలు పేరు గురుత్సమదుడు. ఆశ్వలాయన మహర్షి గారికి గురువు. శునకుని యొక్క కొడుకు కాబట్టి ఆయనకి శౌనకుడు అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయనను శతానీకుడు అనే ఆయన అడిగాడట. శతానీకుడు అనేవారు పురాణంలో 6 కనిపిస్తున్నారు.
ఈయన అభిమన్యుడి యొక్క మునిమనవడుగా చెప్పబడతాడు. పరీక్షిత్తు యొక్క కొడుకు జనమేజయుడు, జనమేజయుడు యొక్క కొడుకు ఈ శతానీకుడు. ఈ శతానీకుడు ఈ శౌనక మహర్షిని ఆశ్రయించి తన వంశంలో పుట్టినటువంటి యయాతి యొక్క చరిత్ర చెప్పమని అడిగాడు. అప్పుడు శౌనకుడు ఏదైతే సమాధానం చెప్పాడో ఆ సమాధానాన్ని మీకు వినిపిస్తాను, సావధానంగా వినండి అని సూతుడు ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి దేవతలకు రాక్షసులకు తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే త్రైలోక్యాధిపత్యం కోసం. ఈ త్రిలోకాధిపతి ఎవరవ్వాలి అని గొడవ మొదలై చివరికి యుద్ధం దాకా దారితీసింది. ఆ యుద్ధంలో దేవాసురులు తమ శక్తి కొలగి పరస్పరం యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతలో దేవతలు అందరూ ఆ రాక్షసుల్ని చాలా పీడిస్తూ ఉన్నారు. రాక్షసులు కూడా తమ బలంతో దేవతలను కూడా పీడిస్తూ ఉన్నారు. కానీ రాక్షసులు ఎప్పుడైతే దెబ్బలు తగులుతుందో లేకపోతే వాళ్ళు చనిపోతూ ఉన్నారో ఆ సందర్భంలో రాక్షసులు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వాళ్ళని రక్షిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఆయనను శరణు పొందేవాళ్ళు. ఆయన తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని అనే విద్యతో ఆ రాక్షసుల యొక్క దెబ్బలను మాయం చేసేవాడు. లేకపోతే ఆ రాక్షసులు కాలం చేసినట్లయితే వాళ్ళని మళ్ళీ జీవింపజేసేవాడు. దేవతలకు తలనొప్పిగా మారింది. తాము ఎంత అసుర సంహారం చేస్తున్నా, ఎంత కష్టపడి అసుర సంహారం చేస్తున్నా మళ్ళీ ఆ భృగు మహర్షి యొక్క అనుగ్రహంతో, శుక్రాచార్యుడు యొక్క అనుగ్రహంతో వాళ్ళు మళ్ళీ బతుకుతూ ఉన్నారు, మళ్ళీ లోకకండంగా మారుతూనే ఉన్నారు. ఇటుపక్కేమో దేవతలకి ఎతోపి అమృతం తాగినప్పటికీ వాళ్ళకి మరణం లేకపోయినప్పటికీ కూడా ఆ రాక్షసుల చేత దెబ్బలు తిన్నారు కాబట్టి వీళ్ళు లేవలేని స్థితిలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ ఉపాయాన్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే, లోకాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని విద్యను కనుక మనం సంపాదించినట్లయితే మనం కూడా రాక్షసుల్లాగా ఇబ్బంది పడకుండా యుద్ధం చేసే అవకాశం ఉంది అని ఆలోచన చేశారు. సరే, ఎవరిని పంపించాలి? ఎవరు అయోగ్యుడు? గురువుగారు ఎవరు అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు సాధారణంగా దేవతలు చూస్తే దేవతలకి మంత్రోపదేశం చేయమంటే సహజంగా చేసేవాడు కాదు. మరి ఆయన దగ్గర నుంచి ఆ మంత్రం సంపాదించాలంటే యోగ్యుడు ఎవరు అని ఆలోచన చేసి దేవగురువైన బృహస్పతి గారి కొడుకైనటువంటి కచుడు అనేవాడిని నిర్ణయించారు. సరే, దేవేంద్రాదులందరూ పిలిచారు. బృహస్పతి గారు ఆ కచుడికి విషయం తెలియజేశారు. నాయన, నువ్వు శుక్రాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళు, ఆయనను సేవించు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు, వారి దగ్గర నుంచి విద్యను సంపాదించు అని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళందరికీ నమస్కారం పెట్టి వాళ్ళందరి యొక్క అనుమతి తీసుకుని ఈ కచుడు అనే ఆయన సరాసరి శుక్రాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ శుక్రాచార్యుడు వారు వృషపర్వుడు, ఆ సమయంలో శుక్రాచార్యుల వారు వృషపర్వుడు అనే ఒక రాక్షస రాజు యొక్క ఇంట్లో ఉన్నారు. ఆ రాజును అనుగ్రహిస్తూ ఆ రాజుగారి వీడిలో ఉన్నారు. సరే, కచుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత ఆయనకి చతుస్సాగర పర్యంతం చెప్పి తానెవరో తాను పరిచయం చేసుకున్నాడు. మీ దగ్గర శిష్యరికానికి వచ్చానండి, మీ దగ్గర బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించడానికి వచ్చాను, నన్ను అనుగ్రహించండి, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అని ఆయనను అభ్యర్థించాడు. అప్పుడు శుక్రాచార్యుడు మనసులో గెంతేశాడు. ఎంతంటే ఎగిరి గెంత వేశాడు. ఎందుకంటే వచ్చినవాడు కచుడు. ఎవరి కొడుకు? దేవగురువైన బృహస్పతి గారి కొడుకు. బృహస్పతి గారు అంటే జ్ఞానానికి నిధి. ఆయనకు కొడుకు కచుడు, అతను పరమయోగ్యుడు, అతని గురించి ఈయన వినే ఉన్నాడు. యతోపి గురు శుక్రులకి పరస్పరం స్థానం అధికారం వల్ల, పదవి వల్ల పరస్పరం వైరుధ్యం ఉంది తప్ప బ్రహ్మజ్ఞాన విషయంలో వాళ్ళిద్దరికీ పరస్పరం వైరం లేదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే. తన యొక్క స్నేహితుడు కొడుకు వచ్చాడు కాబట్టి, ఆయన అందున జ్ఞానం కోసం వచ్చాడు కాబట్టి, శిష్యుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. చూడండి, ఇదే సన్నివేశం మనకి చాలా పురాణాల్లో కనిపిస్తుంటుంది. తన దగ్గర విద్యాభ్యాసం చేయడం కోసం, తన దగ్గర ఉన్న విద్యను అధ్యయనం చేయడం కోసం ఎవరు వచ్చినా, యోగ్యులు ఎవరు వచ్చినా గురువులు కాదనరు.
వాడు యోగ్యుడైనట్లయితే వాడెవడైనా కానీ వాడికి విద్యాబోధన చేస్తారు. దీని ద్వారా ఒక ధర్మ సూక్ష్మం కూడా మనకి బోధింపబడుతుంది ఈ కథ ద్వారా. ధర్మశాస్త్రంలో గురువు అనే ఆయనకు కొడుకు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా అనే విచారణ వచ్చినప్పుడు శిష్యుడే గొప్పవాడు. ఎందుకు? తనను నమ్మి వచ్చినవాడు కనుక, తన ద్వారా జ్ఞానాన్ని పొందాలి అనే అభిప్రాయంతో వచ్చినవాడు కనుక, తన మీద ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా వచ్చినవాడు కనుక అతను శిష్యుడే ప్రధానుడు. అలాగే ఇంకొక గమ్మత్తైన అంశం ఏంటంటే, గురువుకి భార్యకు విరోధం వచ్చినట్లయితే ఈ భర్త అనేవాడు ఎవరి పక్షాన్ని నిలిచి ఉండాలి. గురువుకి భార్యకు విరోధం వచ్చినట్లయితే భర్త అన్నవాడు ఎవరి పక్షాన్ని నిలిచి ఉండాలి అంటే భార్య పక్షాన్ని నిలిచి ఉండాలి. ఒకవేళ భార్య ప్రమాదం చేసినప్పటికీ కూడా భార్య పక్షాన్ని నిలిచి ఉండాలి. ఏకాంతంలో గురువు గారికి వెళ్ళి, అయ్యా మా వల్ల ఇంత పొరపాటు జరిగింది, ఆమె పొరపాటు చేసింది, మమ్మల్ని ఇద్దరిని క్షమించండి నేను వేడుకోవచ్చు. లేకపోతే భార్యపక్షం సబబైనట్లయితే ఈ ఉద్దేశంతో మేము ఈ పని చేశామని గురువు గారికి ఏకాంతంలో నివేదించాలి. ఆ సమయంలో గురువు గారు వివేకంతో వ్యవహరించాలి. వ్యవహరించకపోయినట్లయితే అతను సద్గురువు కాజాలడు. ఎంత ధర్మ సూక్ష్మం ఇది! ఎంత జాగ్రత్తగా, ఎంత ఆలోచన చేస్తే ఈ విషయాలు మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. ఇలా ఆలోచన చేసినట్లయితే, ఇలా ధర్మబద్ధమైన నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మన జీవితాలు ఎందుకు ప్రశాంతంగా ఉండవు, ఎందుకు సుఖమయంగా ఉండవు? ఎక్కడ వివేకాన్ని కోల్పోతామో, ఎక్కడ మనం తెలిసి కూడా తప్పులు చేస్తామో అప్పుడు ఎదురెళ్ళి మనం దుఃఖాలని సంపాదించుకుని మనమే నష్టపోతూ ఉంటాం. కాబట్టి మనం వివేకంతో వ్యవహరిస్తూ ఉండాలి అని ఈ కథల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వచ్చిన వాడు దేవగురువైన బృహస్పతి గారి శిష్యుడు, తన ప్రతివర్గంలోని వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా శుక్రాచార్యుడు ఆయన శిష్యరికాన్ని అనుగ్రహించాడు. ఇతను కూడా చాలా జాగ్రత్తగా నిరంతరం ఆయనను సేవ చేస్తూ, ఆయన చెప్పిన పనులు చేస్తూ, ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తారా అని ఎదురు చూస్తూ ఆయన దగ్గర నుంచి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. చాలా కాలం దాటింది. చాలా శ్రద్ధగా ఈ కచుడైన ఆయన శుక్రాచార్యుల వారిని సేవిస్తూ ఉన్నాడు. క్రమేణా అతని యొక్క నడవడిక ద్వారా, అతని యొక్క మాట తీరు ద్వారా, అతని వినయం వల్ల ఆ శుక్రాచార్యుడికి అతి సన్నిహితుడు అయిపోయాడు. దీంతో ఆ రాక్షసులకి ఈయన మీద అసూయ పుట్టింది. ఏదో విధంగా ఈ కచుడిని ఇక్కడి నుంచి తొలగించేయాలి అనుకున్నారు. మొదట చాడీలు చెప్పారు, శుక్రాచార్యుడు పట్టించుకోలేదు. తర్వాత కచుడిని బెదిరించారు, కచుడు కూడా పెద్దగా బెదరలేదు. చివరికి ఏం చేశారు అంటే, ఒకనాడు శుక్రాచార్యులు వారు గోవులను కాచుకురమ్మని ఈ కచుడిని పంపించారు. వెళితే ఆ కచుడిని వాళ్ళు బావిలో పడేసి, రాళ్లతో, ఒక నీరు లేని బావిలో పడేసి దాని మీద రాళ్లతో నింపేశారు. ఆ విధంగా వాడిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారు. కానీ శుక్రాచార్యుడికి ఈ విషయం అంతా తెలుస్తూనే ఉంది. ఈ విషయం ఆయన కూడా త్రిలోకజ్ఞాని కదా, మహర్షి కదా, ఆయన కూడా ఆయనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తన దగ్గర ఉన్న మృత సంజీవిని విద్య ద్వారా అతను ఆ కచుడిని మళ్ళీ బతికిస్తూ ఉండేవారు. ఎంత దారుణంగా చేశారంటే, ఈ విధంగా చాలాసార్లు ప్రయత్నం చేశారు. చివరికి ఒకసారి ముక్కలుగా నరికేశారు. తర్వాత ఇంకా ఒకసారి మరొక విధంగా రకరకాలుగా ఆ కచుడిని అడ్డం తొలగించుకోవడం కోసం రాక్షసులు విశ్వ ప్రయత్నమే చేశారు. ఏ ప్రయత్నం చేస్తున్నా ఈ శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్న మృత సంజీవిని విద్య ద్వారా ఆ కచుడిని మళ్ళీ బతికిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా రాక్షసులందరూ ఒకసారి సమావేశపరిచి, మనం ఎన్నిసార్లు ఆ కచుడిని అడ్డం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఈయన తన విద్య ద్వారా మళ్ళీ ఆయన బతికిస్తూ ఉన్నాడు. ఈయన మనకి గురువా లేకపోతే వాళ్లకు దేవతలకు ఏజెంటా అనే ఒక విచిత్రమైన ఆలోచన చేసి ఈసారి ఏం చేశారంటే, ఆ కచుడిని ఒక చోటుకి తీసుకువెళ్ళి ఏదో పని మీద ఏ పూల కోసం, ఒకనాడు శుక్రాచార్యుడి యొక్క దేవతార్చన కోసం పూలు తీసుకురావడం కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వాడిని సంహరించి ముక్కలుగా చేసేసి, తగలబెట్టేసి, బూడిదగా చేసి, ఆ బూడిద మొత్తం తీసుకువచ్చి ఈ శుక్రాచార్యుడు తాగే నీళ్ళల్లోనో పాలల్లోనో కలిపేసి ఆయనతో తాగించేశారు. సరే, పూల కోసం వెళ్ళిన వ్యక్తి ఎంతసేపటికి తిరిగి రావట్లేదు, అతను ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని రేపటి రోజు మనం ప్రస్తావన చేసుకుందాం. మానవ జీవనానికి ప్రధానమైనది ఏమిటి? మనిషి కోరుకునేది తాను సుఖంగా ఉండటం, తన వల్ల అందరూ సుఖపడుతూ ఉండడం, తాను ప్రశాంతంగా ఉండటం, తన వల్ల తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. దీన్ని సాధించాలి అంటే ఏం చేయాలి అనే విచారణ చేస్తే సమగ్రమైన ఉపనిషత్తులు, సమగ్రమైన పురాణాలు ఒకే మాటను రకరకాలుగా చెబుతూ ఉన్నాయి, ఒకే ఉపాయాన్ని చెబుతూ ఉన్నాయి. ఏమిటి అంటే నిరంతరం భగవన్నామస్మరణ. అదే విషయాన్ని అనేక వాగ్గేయకారులు అనేక రకాలుగా మనకి తెలియజెప్పారు. నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా అది ఊతపదంగా మారాలి అనే అభిప్రాయంతో చెప్పారు. దీని యొక్క ఉపాఖ్యానాన్ని మనకున్న 20 రోజులు ఏదో ఒక రోజు ప్రస్తావన చేసుకుందాం. నిరంతరం భగవన్నామస్మరణ అతని నోటి వెంట రావాలి, ఊతపదంగా మారిపోవాలి.
ఆ ఊతపదంగా మారిపోయినట్లయితే అర్థం తెలియకపోయినప్పటికీ కూడా ఆ భగవన్నామస్మరణ యొక్క ప్రభావం చాలా గొప్పది. అటువంటి భగవన్నామస్మరణతో మనం ఈ రోజును సుఖమయంగా గడుపుకుంటూ మన పాపాలను తొలగించుకుంటూ ఆ గోవిందుని నిరంతరం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంగళంగా పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.